హాయ్ ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్కి ఎందుకు వచ్చినంటే మంచి జాబ్ చేసుకున్నామని, మంచి శాలరీ వస్తే అవి దాచిపెట్టుకొని ఏదో కొనుక్కుందామని వచ్చాను ఫ్రెండ్. కాకపోతే ఇక్కడికి వచ్చినాక జరిగేది వేరు, జరుగుతున్నది వేరు. ఏమేమో జాబులు చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇవన్నీ ఏమీ అర్థం కావట్లేదు నాకైతే. నేను వచ్చి 10 years అవుతుంది అనమాట సిటీలో ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేం చేశాను ఆలోచించుకుంటుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి అనమాట. అవన్నీ మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఫ్యామిలీని వదిలి మనం ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం వారి గురించి కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. వీలైతే ఫెస్టివల్కి ఎవరు వెళ్ళకపోతే లీవ్ పెట్టి వెళ్ళండి ఫ్రెండ్స్. మీ శాలరీ అడిగిపోదు అంతే అంటారు. దొంగనా కొడుకులు వీళ్ళందరూ, హైదరాబాద్ మొత్తం దొంగనా కొడుకులు. మీ శాలరీ ఎవరు ఆపరు ఫ్రెండ్స్. వీలైతే వెళ్ళి మీ మమ్మీ డాడీని కలిసి వాళ్ళని ఒక్కసారి చూసేసి రండి ఫ్రెండ్స్. అయ్యో మా అబ్బాయి వచ్చాడు, వాడికి ఏదైనా తినటానికి తేవాలి అని వాళ్ళకే ఉంటుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళ తీపి జ్ఞాపకాలు మర్చిపోలేము ఫ్రెండ్స్. అవే అసలుకి గర్ల్ ఫ్రెండ్ అంటారా, గర్ల్ ఫ్రెండ్ ఈరోజు ఉన్నది రేపు ఉన్నది ఫ్రెండ్స్. ఎల్లకాలం మనతోనే ఉన్నదిగా. అదే అమ్మ ప్రేమ అనుకో, పర్మనెంట్ ఇక్కడ గుండెల్లో ఉన్నది ఫ్రెండ్స్. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.